రే అన్యా ఏరా మీ ఆవిడ కనిపించట్లేదు, 4 రోజులు అయింది, నువ్వే కనిపిస్తున్నా? ఊరెళ్ళింది. సరే ఏరా తమ్ముడు మరదలు కనపడతలేదేంటి? ఎప్పుడు చూసి నువ్వే కనపడుతున్నావు. ఊరెళ్ళింది అన్యా. సరే సర్లే అయితే కానీ ఎలా చనా మీ ఆవిడైతే కనిపించట్లేదు, ఊరెళ్ళిందా? మా ఆవిడ గోళ ఎందుకు నీకు? అని ప్రతి ఒక్కడికి మా ఆవిడ గోళే కావాలా? అలే అమ్మో నాకేం తెలియదు బాబు మీ విషయాలు, నీ ఇష్టం. ఇప్పుడు ఏమైందిరా? ఎంత ప్రేమించాను అన్న దాన్ని. పెళ్ళికి ముందు నేను ఇంకొకరు లవ్ చేస్తున్నానంటే వాళ్ళిద్దరికి నేనే పెళ్లి చేద్దాను కదా నాన్న. పెళ్లి తర్వాత తెలిస్తే నా అలాంటి బాధ ఎవరికి చెప్పుకోవాలి నాన్న? ఏ ఆడవాళ్ళకైనా పరువు, మగవాళ్ళకి ఉండదా? చుట్టుపక్కల వాళ్ళందరూ మీ ఆవిడ ఏది అని అడుగుతుంటే గుండెలో స్పూన్ వేసి కెలికేసినట్టు ఉంది నాన్న. ఏం చెప్పాలో ఎలా నటించాలో తెలియక నాలో నేను కుమిలిపోతున్నాను నాన్న. ఇలాంటి పరిస్థితి ఏ అబ్బాయికి రాకూడదు నాన్న. నువ్వేం టెన్షన్ పడకరా. బాధపడకు, అయినా నీకు ఇక్కడితోనే లైఫ్ అయిపోలేదు, ఇంకా చాలా లైఫ్ ఉంది. ముందే చెప్పుచావచ్చుగా. నాలాంటి అమ్మాయిలు ఎందుకమ్మా నరకంలోకి తెగడం? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి.